నమస్కారం. మీడియా మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు మీడియా సమావేశాన్ని పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు తీసుకుంటారు. ఈ సమావేశంలో సూర్యనారాయణ రాజు గారు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, బాజీ గారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, శివనారాయణ గారు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఈ మీడియా సమావేశంలో ఉన్నారు. ఇప్పుడు పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు మాట్లాడతారు. మైక్ ఉపయోగించనండి, చిన్నగా మాట్లాడతాం. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఉన్న రెండు రాజకీయ వ్యవస్థలు ఈ రాజకీయ వ్యవస్థల్లో కుటుంబ పరిపాలన తీరుతెన్నుల్లో మరొక అభివృద్ధి నిబద్ధత ఉన్న శక్తుల్ని రాష్ట్రంలో ముందుకు వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచన ఎక్కువగా కనపడుతుంది. ఒక ఆయన మధ్యన నేను బీజేపీతో జతకడతాను, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో నేను మీకు పూర్తి మద్దతు ఇస్తున్నాను, ప్రధానమంత్రిని కలిసిన సందర్భంలో అన్ని ఒరిస్సా ముఖ్యమంత్రి కానీ, బెంగాల్ ముఖ్యమంత్రి కానీ, కేరళ ముఖ్యమంత్రి కానీ, పంజాబ్ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ రాజకీయాల్లో ముఖ్యమంత్రులుగా కలుస్తారు, మంత్రులు కలుస్తారు. డ్రామాలు జరుగుతున్నాయి వైసీపీ పార్టీ ద్వారా. బంధుత్వం మిత్రత్వం ఉంటే నడ్డా గారిని కలవాలి, మా పార్టీ జనరల్ సెక్రటరీస్ని కలవాలి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేస్తాం అనేక అంశాలు. దీనికి రెండు ఆలోచనకు తావులేదు. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, వాళ్ళకున్న రాజకీయపరమైనటువంటి అంశాల దృష్ట్యా వాళ్ళ ప్రధానమంత్రిని మంత్రుల్ని కలవడం అనేది సహజమైనటువంటి ప్రక్రియ. దానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాలకి ఏ విధమైన సంబంధం లేదు. ఇది స్పష్టమైనటువంటి ఆలోచన. ఆవేళ చంద్రబాబు నాయుడు గారి విషయంలో చెప్పాం, ఈరోజు వైసీపీ విషయంలో కూడా అదే నేను స్పష్టం చేస్తున్నాను. ప్రధానంగా రైతుల యొక్క అంశం మీద ఈరోజు నేను ఒక పత్రికలో ఒక అంశాన్ని చూశాను. ఈ ఏడాది వ్యవసాయ రుణ లక్ష్యం 1,48,500 మొత్తం ఆర్థిక ఏడాది వార్షిక రుణ ప్రణాళిక 2,83,380 రూపాయలు. అంటే బడ్జెట్ కంటే ఎక్కువ ఉంది. మన స్టేట్ బడ్జెట్ కంటే అగ్రికల్చర్ యొక్క ఆర్థిక వార్షిక రుణ ప్రణాళిక. దీనిలో ఇంకో అంశాన్ని కూడా చూశాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో వ్యవస్థల పట్ల విశ్వాసం సన్నగిల్లింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో వ్యవస్థల పట్ల విశ్వాసం సన్నగిల్లింది. మీ ప్రభుత్వంలో వ్యవస్థల పట్ల
ఏ విధమైన అవగాహన ఉంది అని నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ప్రశ్నిస్తున్నాను. వ్యవసాయం విషయంలోనే 45 లక్షల టన్నులు ధాన్యం కొంటానన్నారు. ఫస్ట్ క్రాప్ వచ్చేస్తుంది. మొన్న 25 లక్షల టన్నులు కొన్నామని ఒక ప్రకటన ఇచ్చారు. సో ఏం జరుగుతుంది సివిల్ సప్లైలో? ఇది చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగింది, వీళ్ళ టైంలో కూడా జరుగుతుంది. ఎవరి టైంలో అన్నా జరుగుద్ది. ఎవరి టైంలో అన్నా మిల్లర్స్ మేము మేనేజ్ చేయగలుగుతాం ప్రభుత్వాన్ని. ఎంత దారుణమైన అంశం అంటే, ఇన్ని లక్షల కోట్లు అప్పిచ్చాం రైతులకి అని చెప్పిన సందర్భంలో ఎంఎస్పిని ఇప్పించేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. కనీస మద్దతు ధర ఈ మధ్యన మరలా మద్దతు ధర పెంచారు. పెంచితే నేను ఒక ఐటెం చూశాను కొన్ని పత్రికల్లో. రాష్ట్రం ఇంకా ఎక్కువ మద్దతు ధర ఇవ్వమని కోరుతుంటే కేంద్రం ఇవ్వడం లేదు. 1400 కొనిపించలేనిటువంటి చేతగాని ప్రభుత్వాలు గతంలో కానీ ఇప్పుడు కానీ 1100, 1200 కొంటున్నారు. ఎవరు కొనాలి? కొనవలసింది సొసైటీస్, కొనవలసింది మహిళా సంఘాలు. ఆర్బీకే కేంద్రాలు స్లిప్పులు ఇస్తాయని పెద్ద ఆర్బీకే కేంద్రాల గురించి అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తుంటే రైతును ఆదుకునే దిక్కు లేదు. ఇవాళ ఆర్బీకే కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలను రైతును ఆదుకునే దిక్కులు, దానికి పేరు మాత్రం ఉంది భరోసా అని. ఏం ఆదుకున్నారంటే రైతుని మీరు ఆదుకోలేరు. మీరు మిల్లర్స్ చేతిలో కీలుబొమ్మలు, మిల్లర్స్ చేతిలో కీలుబొమ్మలు, వాళ్ళ దళారుల చేతిలో, మిల్లర్స్ యొక్క దళారుల చేతిలో రైతు విపరీతంగా నష్టపోతున్నాడు. ఇంత అప్పిస్తే రైతు దగ్గర డబ్బు లేక మళ్ళా మిల్లర్లకే అమ్మే పరిస్థితి ఎందుకు వస్తుంది? మీరు 2 నెలలకు కూడా డబ్బు ఇవ్వని మూలంగా 2 months కూడా ప్రభుత్వం డబ్బు ఇవ్వదు. ఒక ఐటెం ఒక పేపర్లో వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా. చేసిన తర్వాత సివిల్ సప్లై ఎండి కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈస్ట్ గోదావరిలో. ఏమనంటే 900 కోట్లు ఇవ్వాలి, కానీ 250 కోట్లు ఇచ్చాం, గతిమ డబ్బు త్వరలో ఇచ్చేస్తాం. నేను ఇది ఒక 15 రోజుల కిందట చెప్తున్నటువంటి అంశం. డబ్బులు ఇవ్వరు. ఇందులో ఎంత దగ, వ్యవస్థల మీద మాకు అవగాహన ఉంది అంటున్నారు. ఈ సీఎం గారు నేను అడుగుతున్నా, ఈ సివిల్ సప్లై మినిస్టర్ని అడుగుతున్నా, ఈ అగ్రికల్చర్ మినిస్టర్ని అడుగుతున్నా నేను, మీరు ఎక్కడన్నా ఒక రైతుకి ట్రాన్స్పోర్ట్ కిరాయి ఇచ్చారా చెప్పండి? సంతకాలు పెట్టించుకుని ఈస్ట్ గోదావరిలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా ట్రాన్స్పోర్టే 150 కోట్లు ఉంటుంది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో. ఆ డబ్బులు ఎవరు తీసుకుంటున్నారండి? ఒక సివిల్ సప్లై ఎండి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒకే చోట ఉంటాడు. అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కాదు, డిప్యుటేషన్ మీద ఉంటాడు. ఎందుకు ఉంటున్నాడు ఈ ప్రభుత్వానికి తెలిసిందా? వ్యవస్థల మీద నమ్మకం ఉంటే ఎంతమంది సివిల్ సప్లై ఎండీస్, డిఎంస్ డిస్ట్రిక్ట్లో, ఎంతమంది సివిల్ సప్లై డిఎంస్ జిల్లాలో ఎంతకాలం నుంచి ఉన్నారు? ఈ ప్రభుత్వానికి అవగాహన ఉందా? ఆలోచన ఉందా? ఎందుకు డిప్యుటేషన్ మీద ఆ డిపార్ట్మెంట్లో ఉంటున్నారు? రైతుని మోసగించడానికి, నోరు లేని రైతుని మోసగించడానికి. ఈ సంస్కరణ జగన్మోహన్ రెడ్డి చేయగలడా? చేశాడా? అవగాహన ఉందా? వ్యవస్థల మీద మాకు అవగాహన ఉంది అంటున్నారు. ఏం అవగాహన ఉందంటున్నా? కొత్త సంచులు ఇస్తారా? రైతులకు సంచులు ఇస్తున్నారా? అవగాహన ఉందా? పాత సంచులు ఇస్తారు, సంచులే త్వరగా ఎవరు? ఇంత సింపుల్గా ఉన్న విషయాల్ని వీటిల్నే మీరు సరి చేయలేక అనేక వ్యవస్థలు ఉన్నాయి. వ్యవస్థలను మీరు సరి చేయలేనటువంటి ప్రభుత్వాలు. ఒక రైతుని ఆదుకోవడానికి అనేక వ్యవస్థలు ఉంటే, అనేక సిస్టమ్స్ ఉంటే, వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో ఘోరమైనటువంటి వైఫల్యం. ఇంకేం ప్రభుత్వం నడుపుతారండి?
పెద్ద ప్రభుత్వాలు, బలమైన ప్రభుత్వాలు, 151 సీట్లు వచ్చినటువంటి ప్రభుత్వాలు. వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి మీ బలం ఉపయోగించడం లేదు. అవి కంటిన్యూ అయిపోతున్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏమంటున్నాను, కంఠశోష కాదు, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో రైతుకి భరోసా ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున రాబోయేటువంటి రోజుల్లో ఉద్యమాన్ని నిర్మాణం చేస్తుంది. రైతు ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమాన్ని నిర్మాణం చేస్తుంది. ఒక రోజుతో చెప్పేటువంటి అంశం కాదు. వ్యవస్థల్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి, పెద్ద ఎత్తున దీర్ఘకాలిక ఉద్యమాన్ని మేము చేయబోతున్నాం అనేది అంశాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. 2, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఇళ్ల విషయం, అందరికీ ఇళ్ళు, హౌస్ ఫర్ ఆల్, ప్రధానమంత్రి PMJY, అసలు ఎక్కడా కనబడదు PMJY. నేను 30 లక్షల పట్టాలు ఇచ్చాను, 7,000 కోట్ల రూపాయలు ఇచ్చాను, 90 లక్షలకి ఎకరం కొనేసాం కొన్ని చోట్ల. ఈ 7,000 కోట్లలో తెనాలి లాంటి చోట 90 లక్షలకి ఎకరం కొన్నారు. 40 లక్షలు 50 లక్షలు వెంటనే ఒకే రోజున ట్రాన్స్ఫర్ అయిపోయిన అందరి అకౌంట్లోకి. 30 లక్షలు పట్టాలకి 7,000 కోట్లు ఇచ్చిందండి గవర్నమెంట్. దాంట్లో కరప్షన్ జరిగింది. నెల్లూరు కలెక్టరు సెలవు పెట్టేశారు. మా రాజమండ్రిలో ఒక ఆవలో ఒక 500 ఎకరాలు కొనేశారు. 7 లక్షలు ఉన్న ఎకరాన్ని 49 లక్షలు కొనేశారు. ఇలా చాలా చోట్ల చూసాం. ఇందులో వాస్తవమైనటువంటి అంశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం అర్బన్ డెవలప్మెంట్ మినిస్టరు 28,000 ఇళ్ళు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. 28 లక్షల ఇళ్ళు. కానీ ఈ ప్రభుత్వం 23 లక్షలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ ఈ ప్రభుత్వం 15 లక్షల ఇళ్ళని గ్రౌండ్ చేయడానికి ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించడం జరిగింది. 15 లక్షల ఇళ్ళకి కేంద్రం ఇచ్చింది 1,50,000 సబ్సిడీ చొప్పున 23,000 కోట్ల రూపాయలు ఇస్తుంది. పోలవరం కట్టేంత డబ్బు 23,000 కోట్ల రూపాయలు 15 లక్షల ఇళ్ళకి ఇస్తుంది. మీరు కానీ 23,000 వినియోగించుకుంటే ఇంకొక 8 లక్షలకి 1,50,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కేంద్రం. మీరు వినియోగించుకోలేక వెనక్కి తిప్పేశారు. దీనిలో మనం గమనించినట్లయితే పట్టాలు ఇచ్చిన చోట్ల రోడ్లు వేశారు. దానికి 3,000 కోట్లు NREGS ఇచ్చింది. ఆ 3,000 కోట్లు NREGS ఇచ్చినటువంటి డబ్బుల్ని ఆ పట్టాలు ఇచ్చిన సైట్లో తమలపాకుల రోడ్లు అంటారు. నా భాషలో తమలపాకుల రోడ్లు. అవి లేఅవుట్ల రోడ్లు కాదు, తమలపాకుల రోడ్లు వేశారు. వేసి 1 సెంటు 1.5 సెంటు ఇచ్చారు. దానికో జగనన్న కాలనీ అద్భుతం. నువ్వు బాగా చేస్తే PMJY నిబంధనలకు అనుగుణంగా ఇల్లు తీసినప్పుడు స్థలం ఇచ్చారు, సరే సంతోషం. కానీ ఆ లేఅవుట్ చేశారు. దీనికండి రాష్ట్రంలో ఉన్నటువంటి కొండలన్నీ తవ్వేశారు. ఈ 30,000 పట్టాలు లేఅవుట్లు ఎన్ని వేసారు మనం లెక్క చూడలేదు. కానీ కొండలన్నీ తవ్వేసి రోడ్లు వేసేస్తున్నామని ఎక్కడికెక్కడ లోకల్గా ఎమ్మెల్యేలు అమ్మేసుకున్నారు. కేంద్రం మాత్రం 3,000 కోట్లు NREGS ఫండ్స్ ఇచ్చింది. ఇందులో ఇళ్ళు మేమే కడుతున్నాం, సబ్సిడీ నేను ఇవ్వనంటాడు. నేను 7,000 కోట్లు పెట్టిన దానికి ఏ విధంగా ఎన్హాన్స్ చేశారు? మేము 23,000 కోట్ల రూపాయలు ఇచ్చాం కాబట్టి సబ్సిడీ ఇవ్వను అని అనకుండా 7,000 కోట్లేనండి. కత్మాది గవర్నమెంట్ దగ్గర ఉన్న భూములు ఇచ్చారు. దానికి కూడా లెక్క చెప్పాడు. ఈయన సొంత ఆస్తి ఏంటి, పోను ఉంచినట్లు తాకట్లో పెట్టుకుంటున్నారు, అది వేరే విషయం. అప్పుడేమో బ్యారేజీలు తాకట్లో పెడతానన్నాడు ఒక ఆయన, ఇప్పుడు ప్రాపర్టీలు తాకట్టు పెడతానంటున్నాడు. ప్రాపర్టీ ట్యాక్స్ మన మీద వేస్తున్నాడు. మన ప్రాపర్టీ మీద ప్రభుత్వం ప్రాపర్టీ తాకట్టు పెట్టడం. ఇవి ప్రభుత్వ భూములు ఇచ్చి దీనికి అన్నింటికి లెక్క చూసి 23,000 కోట్లు ఇచ్చాను, నేను ఇంకేమి ఇవ్వలేను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా మోడీ గారు కట్టేయాలట. మోడీ గారు వ్యాక్సినేషన్ వేయాలి, మోడీ గారేమో వెంటిలేటర్స్ ఇస్తారు, మోడీ గారు ఆక్సిజన్ ఇస్తారు, మోడీ గారు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇస్తారు, 10,000 మంది సబ్స్టాఫిక్స్ జీతాలు ఇస్తారు కరోనా వస్తే.
వేల కోట్ల రూపాయలు ఇస్తే ఇల్లు కడితే అన్నీ మేమే చేస్తే మీరు ముఖ్యమంత్రులు ఎందుకండి? మీరు గనులు మీరు సొంతం చేసుకోవడానికి రేపు దాన్ని పాటలు పెడతారు. ఇసుక పాట పెట్టారు, ఎవరు పాడారు? ఎంత కమ్మాలి? 5 టన్నులు లారీ, అది ఎన్నో 2 ఎస్ఎఫ్టీ 2 టన్నులు, 2 చిన్న లారీ పెద్దది, అది 11,000కి అమ్మాలండి. రాజమండ్రిలో 16 నుంచి 18,000 అమ్ముతున్నారు ఇసుక. అసలు ఈయన ఇంతగా పాడి ప్రభుత్వానికి ఏమన్నా కడుతున్నాడు. రోజుకి ఒక 500 ట్రిప్పులు దొరుకుతారండి. ఎన్ని ట్రిప్పులకి అక్కడ డబ్బు కడుతున్నాడు? ఎవరు చూశారు? ఇది ఎంత ఆదాయం వస్తుంది? కానీ ప్రజల దగ్గర 5,000 రూపాయలు లారీకి ఎక్స్ట్రా వెళ్తుంటే ఎంత డబ్బు పోతుంది? ప్రభుత్వానికి ఆదాయం కట్టే ప్రసక్తి లేదు ఇందులో. చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు ఫ్రీ ఇసుక అన్నారు, ఇప్పుడు ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చారు. కానీ అప్పుడు చిన్న లారీ 5,000కి వచ్చేది. సరే, తెలుగుదేశం వాళ్ళే అమ్ముకునేవారు, వాళ్ళే తీసుకునేవారు, ఆ డబ్బంతా వాళ్ళు తిన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇది కాదు, వీళ్ళ తినే మార్గం కిందోడు కాదు పెద్దోడికి వెళ్తుంది. నెలకింత అని వెళ్ళిపోతుంది. దాంట్లో కూడా జయలలితకి మా అబ్బినోడికి ఇప్పుడు ఇది ఇచ్చారు. ఇచ్చి మనకు 5,000 6,000 లారీకి ఎక్స్ట్రా అమ్మితే ఎట్లా? వ్యవస్థలను అంటే బలోపేతం చేస్తున్నారు అటు వీళ్ళు. దోపిడీని స్ట్రక్చరైజ్ చేసింది ప్రభుత్వం, స్ట్రక్చరైజ్ చేసింది. చంద్రబాబు నాయుడు ఎకనామిక్స్ ముందు అసలు జగన్మోహన్ రెడ్డి ఎకనామిక్స్ చాలా గొప్పవి. మన చంద్రబాబు నాయుడు దేనికి పనిచేయడా ఈ ఎకనామిక్స్లో? మేమే బీర్లు తయారు చేసేస్తున్నాం, మేమే బ్రాందీ సీసాలు తయారు చేసేస్తున్నాం. ఇది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి విషయాల్ని మొత్తం మేము ఆయన కట్టలేరట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము చేయాలంట. ఎంత ప్రధానమంత్రికి లెటర్ రాస్తాడు ఆయన, ఎంత తప్పండి ఇది? నీవు సబ్సిడీ ఇవ్వడం లేదు, 1,50,000 కాకుండా 30,000 ఎన్ఆర్ఈజీఎస్ నుంచి మళ్ళీ దానికి టైఅప్ చేశారు. 1,80,000 ఇస్తుంది కేంద్రం. 1,80,000 కేంద్రం ఇస్తుంటే మీరు మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరే పెట్టండి. అక్కడేమో అన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇల్లు, ఎవరు వాళ్ళ నాన్నగారి ఇల్లు మీ పేర్లే పెట్టుకుని కేంద్రం మళ్ళా సహాయం చేయండి, అక్కడ పైపులు మీరు వేయించండి, రోడ్లు మీరు వేయించండి, డ్రైనేజీ మీరే కట్టండి, పేరు మాత్రం మేము పెట్టుకుంటాం. జగనన్న కళ్ళజోడు నేషనల్ హెల్త్ మిషన్లోంచి ఇచ్చే డబ్బు అది. జగనన్న షూ, జగనన్న యూనిఫాము, అన్నిటికీ జగనన్నే. వాజ్పేయి గారు సర్వశిక్ష అభియాన్ అని పెట్టి ఎడ్యుకేషన్కి ఆల్టర్నేటివ్గా క్లాస్ రూమ్ కట్టడానికి డబ్బు ఉండేది కాదు, ఇప్పుడు మీరు చూడండి, సర్వశిక్ష అభియాన్ అని ఉంటుంది. ప్రతి క్లాస్ రూమ్ మీద 5,000 కోట్లు ఇస్తాం ఈ రాష్ట్రానికి ప్రతి సంవత్సరం సర్వశిక్ష అభియాన్లో. అందులో డ్రెస్సులు, అందులో షూ, అందులో టై, అందులో బుక్స్, అందులో మధ్యాహ్న భోజన పథకం, అందులో అనేక మంది స్కూల్ టీచర్స్ శాలరీస్ సర్వశిక్ష అభియాన్లో. లైబ్రరీ పెట్టమంటారు, అందులో కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది, అందులో కంప్యూటర్ సెంటర్స్ పెడతారు. ప్రైవేట్ స్కూల్స్కి ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ని వాజ్పేయి గారు ఇచ్చి సర్వశిక్ష అభియాన్ పేరు పెడితే జగనన్న మేజోళ్ళు, జగనన్న బట్టలు డ్రెస్సులోను. ఏందండి ఇది? ప్రతిదానికి మినిమం కర్టసీ ఉండాలి. ఇవన్నీ మీరు మీ పేర్లతో మీరు పెట్టేసుకుని మరలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను పెట్టను, ఇళ్ళంతా ఆయనే కట్టేశాడు, పట్టాలన్నీ ఆయనే ఇచ్చేసాడు, పట్టాలు ఇళ్ళన్నీ ఆయనవే. ఈ విధమైనటువంటి కార్యక్రమాలతో వారు వెళ్ళేటువంటి విషయాల్ని భారతీయ జనతా పార్టీ గమనిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, ఇసుక మీద కానీ, అలానే ఇండ్లు నిర్మాణం వాళ్ళే చేసుకుంటారు. మీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అందులో ఇంటర్ఫీర్ కావద్దు. గతంలో 2,50,000 ఇచ్చి
మున్సిపాలిటీలో ఇల్లు కట్టారు, కార్పొరేషన్ ఇల్లు కట్టారు. కట్మా డబ్బు వాళ్ళు వేసి కట్టుకున్నారు, వాళ్ళ దగ్గర స్థలం ఉంటే. అందులోనే చంద్రబాబు నాయుడు పాలు పొంగించాడు. చంద్రన్న పాలు పొంగుట అని ఎలక్షన్ ముందు పొంగించాడు. 2,50,000 ఇస్తే ఇల్లు కట్టుకున్నారు. ఈవేళ మీరు స్థలం ఇచ్చానంటున్నారు, 1,80,000 కేంద్రం ఇస్తుంది. మీరు ఉచితంగా ఇసుక సప్లై చేయండి, మీరు సిమెంటు సబ్సిడీలో ఇవ్వండి, మీరు 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వండి, వాళ్ళు కట్టుకుంటారు మీరు చెప్పిన మోడల్లో. మీరు ఇంటర్ఫీర్ కావద్దు. మీరు ఇంటర్ఫీర్ అయితే గతంలో జరిగిన ఇళ్ళు మాదిరిగా అవుతాయి. సొంతింటి కల కాదు, అద్దింటి కల. సొంతింటి కల, సొంతింటి కల. నేనన్నా అద్దింటి కల అనేవాడిని. సొంతింటి కల కాదు, అద్దింటి కల అంటే ఇప్పుడు సొంత ఇల్లు అంట. ఈయన కాదు ఇచ్చేది ప్రధానమంత్రి. ఈ విధంగా ఈ ఏవైతే కేంద్రం సపోర్ట్ చేస్తుందో, రైతు భరోసా కేంద్రం ఎన్ఆర్ఈజీఎస్ది, రైతు భరోసా కేంద్రం. పంచాయతీ బోర్డు బిల్డింగ్ ఎన్ఆర్ఈజీఎస్ది, జగనన్న హెల్త్ క్లినిక్ ఎన్ఆర్ఈజీఎస్ది. జిల్లాకి మినిమం వీళ్ళ భరోసా కేంద్రాలకి వీళ్ళ పేర్లు పెట్టుకునే వాళ్ళకి ఎన్ఆర్ఈజీఎస్లో 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే దాంట్లో 10% వీళ్ళు పెడతానని చెప్పి దాన్ని అడ్జస్ట్ చేసుకుని మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతో మీ యొక్క పథకాల పేర్లు పెట్టుకుంటే బాజా వాయించే పరిస్థితి ఈ ప్రభుత్వానికి. మీరు ఇవన్నీ చేసుకుంటూ ఇళ్ళు దాన్ని కూడా మేమే ఇచ్చేయాలట. పరిపాలన మీద ఇవన్నీ కూడా కమిషన్ దండుకుంటారా? మేము ఇచ్చేయాలా అంత డబ్బు? ఎందుకు మీకు పరిపాలన? ఓట్లు మీకు వేశారు కాబట్టి ఒక సంక్షేమమే కాదు, వ్యవస్థల్ని బలోపేతం చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. సంక్షేమాన్ని ఎంత ఇంట్రెస్ట్ తీసుకున్నారో, రైతుల విషయం కావచ్చు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. పేదవాళ్ళకి నేనే ఇస్తున్నానంటున్నారు. ఎన్ఎస్ఎఫ్డిసి అమలు జరపరు. థ్యాంక్ యూ సీఎం అని చంద్రబాబు నాయుడు గారు కొన్ని వెహికల్స్ ఇచ్చాడు. ఎన్ఎస్ఎఫ్డిసి అని ప్రధానమంత్రి పెట్టిన కార్యక్రమం అది. 15 లక్షల రూపాయలు ఇచ్చి ఇన్నోవా వెహికల్ ఇచ్చారు. అవన్నీ కూడా 2 ఏళ్ళ నుంచి ఈయన ఇవ్వడం. పేదవాళ్లే కదా. అట్లనే ఎస్టీసీకి కూడా ఇలాంటి పథకం ఉంది, వాళ్ళు పేదవాళ్ళే. అవి ఇవ్వరు. బీసీసీకి లోన్లు ఇచ్చి కొన్ని పథకాలు అమలు జరిపేవారు బ్యాంక్ టైఅప్తో, అది ఇవ్వరు. అలానే కర్మచారి కమిషన్ ఉంది బాకీ వృత్తి చేసే వాళ్ళకు కూడా వెహికల్స్ ఇవ్వాలి, అవి ఇవ్వరు. మీరు పేదవాళ్ళని మీరు చెప్పే పేదవాళ్ళు కాదు, నేను చెప్పేది వీళ్ళందరూ పేదవాళ్ళే. వీళ్ళందరూ కేంద్ర ప్రభుత్వంతో కార్యక్రమాలు చేస్తుంది, ఇవి మీరు చేయడం లేదు. నేను అసెంబ్లీలో మాట్లాడాను మొన్న గవర్నర్ యొక్క ప్రసంగం సందర్భంగా. ఆ దృష్ట్యా ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వం చేసేటువంటి తప్పులన్నీ కూడా ఎక్సైజ్ మీద కావచ్చు, నేను చెప్పిన విషయాలు ఒక కమిటీ వేసి ఇష్యూని ఐడెంటిఫై చేసి రెగ్యులర్గా భారతీయ జనతా పార్టీ స్టేట్ నుంచి జిల్లాలోనూ మండలం దాకా, స్టేట్ ఇస్తే మండలం దాకా చేస్తారు. కానీ ఏ మండలానికి ఆ మండలం, ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రజా ఉద్యమాల్ని నిర్మాణం చేస్తూ గ్రామ స్థాయిలో ఈ ప్రభుత్వం చేసేటువంటి విషయాల్ని తీవ్రంగా మేము ఫీల్డ్లో వ్యతిరేకిస్తుంది భారతీయ జనతా పార్టీ. ప్రజాపక్షంగా మేము ప్రతిపక్షం మేమే అనడానికి కంటే ప్రజాపక్షంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో జనసేన బీజేపీ కలిసి ప్రజాపక్షాన్ని నిలబడద్ది. అభివృద్ధి గురించి వీళ్ళ ఎజెండా ఏంటి? మనకు బిల్లులో కాకినాడలో పెట్రోలియం హెచ్పిసిఎల్ వాళ్ళు ఒక 40,000 కోట్లతో పెద్ద కాంప్లెక్స్ని కాకినాడలో కడతాన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు కట్టరు. ఆ ప్రభుత్వం కట్టలేదు, ఈ ప్రభుత్వం కట్టలేదు. మొన్న వెళ్ళినప్పుడు దీనికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఉంది, మీరు కొంత సాయం చేయమని రాష్ట్రాన్ని అడిగారు. అది 900 కోట్లు. అది మేము ఇవ్వలేమంటారు. ఒక ఎంబీబీఎస్ కాలేజీ విశాఖపట్నంలో శాంక్షన్ చేశారు కార్మిక శాఖ వాళ్ళు. మీరు స్థలం ఇవ్వండి, మేము హాస్పిటల్ కడతాం. ఎంబీబీఎస్ కాలేజీ హాస్పిటల్, ఈఐసి హాస్పిటల్, 500 బెడెడ్ హాస్పిటల్, దానికి 50 కోట్లు ఇవ్వాలట. ఆ స్థలం ఇంకా కొద్దిగా ఇమ్మన్నారు వాళ్ళు, ఎంబీబీఎస్ కాలేజీ పెడతామని.
కాదా 50 కోట్లు మీరే ఇవ్వండి అంట. ఒక హాస్పిటల్ వస్తుంది, ఒక ఎంబీబీఎస్ కాలేజీ వస్తుంది, 50 కోట్లు మీరే ఇవ్వండి. ఇక్కడ వైబిలిటీ గ్యాప్ ఫండ్ని మీరు పెట్టండి అంటే మేము పెట్టలేము. లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయండి. డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఒక పార్ట్ అండి ఇది. దానికి 900 కోట్లు పెట్టరు. మీరు ప్రతిసారి అడ్వర్టైజ్మెంట్లు సంక్షేమానికి పెడుతున్నారు కదా, లేకపోతే అప్పు చేస్తున్నారు కదా. డెవలప్మెంట్ కూడా అప్పు చేయండి. ఎందుకు అప్పు చేయరు? ఈ పెట్రోలియం కాంప్లెక్స్ పెట్టడానికి 900 కోట్లు కావాలితో అప్పు చేయి. దానికి బుర్ర పనిచేయడం లేదా? ఎందుకు అప్పు చేయకూడదు అట్నా? ఆల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్న ప్రాపర్టీని తాకట్లు పెట్టండి. ఇలాంటివి పెట్టండి. తాకట్లు పెడుతున్నారు కదా, నేను యాక్సెప్ట్ చేయను. అప్పు చేయడానికి కూడా యాక్సెప్ట్ చేయను. చేత కాకపోతే చేయాలి. మొన్న గవర్నమెంట్ మాట్లాడుతున్నాడు ఆయన ఎఫ్ఎం, ఇది ఒకటి చెప్పి ముగిస్తా. ఏమంటారంటే అప్పు మోడీ గారు కూడా చేశారు. అప్పు మీ ఊళ్ళో కుళాయి వేయడానికి చేశాడు మోడీ గారు. అప్పు మీ ఊళ్ళో సమాధికి చుట్టూరు రోడ్డు కట్టడానికి చేశాడు మోడీ గారు. అప్పు ఎన్ఆర్జీఎస్లో 10,000 కోట్లు సంవత్సరానికి ఇస్తున్నారు. 5,000 కోట్లు, 50,000 కోట్లు 5 సంవత్సరాలు గత ప్రభుత్వానికి ఇచ్చారు, ఈ ప్రభుత్వానికి ఇచ్చారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఇవన్నీ కూడా. అప్పులు దేనికి చేయాలి అనే నిబద్ధత ఉండాలి ప్రభుత్వంలో. ఆ దిశగా వెళ్ళాలి. ఆ విధమైనటువంటి పోరాటాల్ని భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని జనసేన బీజేపీ పోరాడుతుంది. థ్యాంక్ యూ అండి. రైతు ఆదుకోవాలి. మీరు చెప్పిన విషయం అయితే వాస్తవం కాదు. చెప్పిన అంశాలు వేరు, రాసే అంశాలు వేరు. లాసులో ఉన్నాయి. ఉన్న సందర్భాల్లో దాన్ని సెట్ చేసుకోండి. నువ్వు రైతుగా అప్పిచ్చావు, మేము ఇవ్వద్దాను. ఉచితంగా కరెంట్ ఇచ్చావు, ఎవరు ఇవ్వద్దనరు. దానికి కూడా అప్పు చేయి, కానీ దాన్ని సెల్ఫ్ సఫిషియన్సీ చేయమంటారు. ఏ వ్యవస్థలైనా సరే సెల్ఫ్ సఫిషియన్సీ చేయాలి. డిఫెన్సు బయట దేశాల నుంచి కొనకూడదు, మన దేశంలో కొనాలి. 2 లక్షల కోట్ల ఆయుధాలను బయటకు అమ్మాలి. తెచ్చుకునే 5 లక్షల కోట్లు మానేయాలి. సెల్ఫ్ సఫిషియన్సీలో పార్ట్ ఇది. దానిలో భాగంగా కొన్ని అంశాలు ప్రస్తావిస్తుంది కేంద్ర ప్రభుత్వం, గైడ్లైన్స్ ఇస్తుంది. అంతేగాని రైతుకి ఇవ్వద్దని చెప్పదు. ఇంకా అండి ఇప్పుడు అక్కడ జరిగే కూల్చివేతల మీద ఒక జడ్జిని వేయమనండి. జడ్జిని వేసి వాళ్ళ దర్యాప్తు జరిపించి వాస్తవమైతే చర్యలు తీసుకోమనండి. ఏ అవినీతిని ఎవరూ సమర్థించం, మీరు కానీ మేము కానీ. ప్రభుత్వాలను ఆధారం చేసుకుని వ్యవహారాలు నడపొద్దు. అక్కడ కొన్ని చాలా ఇష్యూస్ అక్కడ కూడా వచ్చినాయి. ఊళ్ళో ఒక క్లబ్ ఉంటుంది, ఆ క్లబ్బు ఏదో విధంగా మేము తీసేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని రకరకాలుగా చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి అంశాలు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆస్తులు కానీ ఏవైనా సరే పబ్లిక్ దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకుని ఒక జడ్జిని అపాయింట్ చేసి ఆ జడ్జి ద్వారా దర్యాప్తు జరిగిన తర్వాత తప్పులుంటే ఎవరి మీదైనా చర్య తీసుకోవడం అనేది భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. దేని మీదండి? అది తప్పండి.
ఇప్పుడు ప్రాపర్టీ అంటే అన్నీ డీటెయిల్డ్గా నేను చెప్పలేదు, నిన్న మాధవ్ గారు చెప్పారు. ప్రాపర్టీ ట్యాక్స్ కానీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కానీ ఏదైనప్పుడు కూడా పెంచే విధానాన్ని, చెత్త మీద కూడా పన్ను వేసే విధానాన్ని, వీటిలన్నింటినీ కూడా బీజేపీ వ్యతిరేకిస్తుంది. వ్యాజిటేషన్ చేస్తాం సార్, డేట్ డిసైడ్ చేస్తాం, 16 కానీ 17 కానీ చేయాలని ఆల్రెడీ ఫైనలైజ్ చేశాం. రైట్ అండ్ థ్యాంక్ యూ.